శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దత్తాత్రేయం శివం శాంతం విష్ణుం బ్రహ్మాణమీశ్వరం నమామి సచ్చిదానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు స్మర్తృగామి సనోవతు. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ దత్త శరణం మమ శ్రీ దత్త శరణం మమ శ్రీ దత్త శరణం మమ అనఘానఘాభ్యాం నమః శ్రీ అనఘా అనఘాభ్యాం నమః శ్రీ అనఘా అనఘాభ్యాం నమః దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబర మునే బాల పిశాచ జ్ఞాన సాగర. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక
దిగంబరమునే బాల పిశాచ జ్ఞానసాగరా. ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ మార్కండేయేశ్వర స్వామి వారికి నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఆంధ్ర మహాసభ వారు తెలుగువారు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేద్దామని దత్త చరిత్ర నిన్న ఈ సమీపంలో ఏర్పాటు చేశారు. ఇక్కడున్న మార్కండేశ్వరుడికి ఎంత ఆనందం కలిగిందంటే దగ్గరికి లాక్కున్నాడు ఇవాళ మనల్ని ఆంధ్ర మహాసభ వద్దకు వెళ్ళనివ్వకుండా. చాలా సంతోషం. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి వారు శివస్వరూపుడే. శివుడు, బ్రహ్మ, విష్ణువు సర్వదేవతాత్మకుడిగా దత్తాత్రేయుని మనం కొలుచుకుంటూ ఉన్నాం. దత్తాత్రేయుని యొక్క జన్మ వృత్తాంతాన్ని నిన్న మనం చెప్పుకోవడం జరిగింది. అత్రి మహర్షి తపస్సుతో ఏ పరమాత్మని ధ్యానిస్తున్నాడో ఓంకార స్వరూపుడైన పరమాత్మ 3 రూపాలతో ప్రత్యక్షమయ్యాడు. నేను ధ్యానిస్తున్న పరమాత్మ మీ ముగ్గురులో ఎవరు అని అడిగాడు అత్రి. మేము ముగ్గురం కలిపే పరమాత్మ అని చెప్పి ఆ మహానుభావుడు 3 రూపములు తవర్తించాడు. అందులో నారాయణుని యొక్క 6వ అవతారమైన దత్తుడు సంపూర్ణంగా తన త్రిమూర్త్యాత్మక తత్వాన్ని ప్రకటిస్తూ జ్ఞానస్వరూపమైన అవతారంగా ఆయన వ్యాప్తి చెంది నేటికి శాశ్వతంగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు అనేది చెప్పుకుని, అదేవిధంగా ఆయన అప్పుడున్న మునీశ్వరుల్ని ఎలా అనుగ్రహించాడు అనే కథని చెప్పుకున్నాం. ముందుగా మునీశ్వరుల్ని పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షతో వాళ్ళ సహనం వహించి దత్తతత్వాన్ని గ్రహించారు. దత్తుడు రకరకాల దోషాల మధ్య ఉన్నట్టు కనబడినప్పటికీ ఆయనకి ఏ దోషము లేదు. ఎందుకంటే ఆ దోషంపై ఆయనకు ప్రీతి లేదు. అది కావాలని తెచ్చుకునేది కాదు, పరీక్ష కోసం చూపించినదే కనుక దత్తుడు అనగా దోషరహితమైనటువంటి వాడు, పాపము లేనటువంటి వాడు. ఏ దోషము, పాపము, మాయా వికారాలు లేని శుద్ధతత్వమే దత్తుడు. దానికి అనఘ అని పేరు. అందుకే అనఘ అని ఆయన యొక్క శక్తి అయిన మహాలక్ష్మి యొక్క పేరు. అనఘాం హరివల్లభాం అని లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో మనం చదువుకుంటాం. అక్కడ కూడా అనఘ పేరున్నది. లక్ష్మీదేవి యొక్క పేరు మహాలక్ష్మి అనఘ. నారాయణుడు అనఘుడు. దత్తావతారంలో రహస్యనామం అనఘ అని చెప్పబడుతుంటుంది. అనఘాదేవికి, అనఘ అనబడే దత్తాత్రేయునికి ప్రత్యేక అష్టోత్తర శతనామాలు 2 ఉన్నాయి. అంటే ఆయనకో 108, ఆవిడకో 108. అవి దివ్యనామములని చెప్పబడుతూ ఉంటాయి. అసలు ఆ పేర్లు 2 తలచుకుంటేనే మనం పవిత్రమవుతాం. అటువంటి రమ్యమైన నామములు అనఘ అనఘ. అటు తర్వాత మహానుభావుడు ఇంద్రాది దేవతలను అనుగ్రహించి జంభాసురుడి సంహారం చేయించి లోకరక్షణ చేయించినటువంటి వైనాన్ని మనం తెలుసుకున్నాం. అటువంటి అసుర సంహారం ద్వారా దత్తాత్రేయుడు తాను అటు నుంచి కదలకుండా, ఆయుధం చేత పట్టకుండానే దుష్ట సంహారం చేశాడు. శిష్టుల్ని రక్షించాడు. లోకానికి క్షేమం కలిగించాడు. ఇంద్రుడికి కోల్పోయిన ఐశ్వర్యములన్నీ అందేలా చేశాడు. దీన్ని బట్టి దత్తాత్రేయుడు ఏది చేయలేడు, ఏదైనా చేయగలడు అని తెలుస్తున్నది. ఐహికమైన ఫలాలు ఇవ్వగలడు, జిజ్ఞాస కలగని వాడికి మోక్షాన్ని అందివ్వగలడు, బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వగలడు. ఎందుకంటే భక్తులందరూ ఒక్కలా ఉండరు, భగవంతుడు మాత్రం ఒక్కడే. భక్తుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. కొందరికి ఐహిక విషయముల మీద కోరికుంటూ ఉంటుంది, కొంతమందికి పరలోకాల మీద కోరుకుంటుంది. అసలు ఇహలోక పరలోకాలు కాదు, సర్వవ్యాపకమైన పరమాత్మయే నా ఆత్మగా ఉన్నాడు అని తెలుసుకున్నవాడు ముక్తి పొందుతాడు. అది కావాలనే కోరిక కొద్ది మందికి ఉంటుంది యోగ్యులకి. వాళ్ళకి అది ఇస్తాడు దత్తాత్రేయ స్వామి వారు. అన్నీ ఇవ్వగలిగినటువంటి దైవం. అందుకే సుఖాలు, జ్ఞానము, మోక్షము ఈ 3 ఇవ్వగలిగిన దైవమే దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ అవతారంలో మనం గమనించవలసిన ప్రధానమైనటువంటి అంశములు ఇవి. అందుకే దత్తావతారం భక్తులందరినీ అనుగ్రహిస్తున్నది. వాళ్ళకి ఐహికమైనటువంటి సుఖాలు ఇవ్వడం, వాళ్ళ గ్రహాల రీత్యా కానీ ఇంకో విధంగా కానీ కలిగే కష్టాల నుంచి బయటపెట్టడం, అదేవిధంగా క్రమంగా జ్ఞానాన్ని, మోక్షాన్ని ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే జ్ఞానం కావాలనే కోరిక అందరికీ ఉండదండి. చాలామంది కోరిక ఏమిటంటే జీవితంలో సుఖంగా గడిచిపోవాలి, మా పిల్లలు బాగుండాలి, మేము బాగుండాలి, ఈ అనారోగ్యాలు రాకూడదు, దరిద్రం ఉండకూడదు. అంతే, తప్పేం లేదు. ఈ కోరికలు కోరుకోవడం తప్పేమీ కాదు. కానీ ఈ కోరికలన్నీ తీరిన తర్వాత ఏం కావాలి? అదొకటి ఉన్నది కదా. అదేమిటి అంటే జ్ఞానము, మోక్షము. ఆ 2 పొందడానికే మానవ జన్మ వచ్చింది. మళ్ళీ ఇలాంటి జన్మ వస్తుందని మనం చెప్పడానికి లేదు. ఇంత గొప్ప జన్మ పొందేక కూడా ఈ జన్మను వ్యర్థం చేసుకోకూడదు. అందుకే ఈ జన్మకి జ్ఞానం వచ్చే వరకు జన్మకి సార్థకత లేదు. సుఖాలు, భోగాలు అందరూ అనుభవిస్తారు, కానీ జ్ఞానం కావాలి. జ్ఞానం కోసం తపించాలి. అసలు జ్ఞానం కావాలని కోరిక పుట్టిందంటేనే వాడు ధన్యుడిని అర్థం. చాలామందికి అసలు జ్ఞానం అంటే తెలియదు, జ్ఞానం కావాలని కూడా తెలియదు. అసలు మోక్షం మోక్షం అని మాట అంటారే కానీ మోక్షం అంటే ఎంతమందికి తెలుసండి? అర్థమే తెలియనప్పుడు కావాలని కోరిక ఎక్కడ కలుగుతుంది? అనేక జన్మల పుణ్య సంస్కారం ఉన్నవాడికి మాత్రమే అటువంటి జిజ్ఞాస ఏర్పడుతుంది. వాడు బ్రహ్మతత్వం అంటే ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ బ్రహ్మం ఎక్కడో లేదు,
నాలో ఆత్మగా ఉన్నది అదే అని తెలుసుకుంటాడు. నాలో ఏది ఆత్మగా ఉన్నదే అదే సర్వము వ్యాపించి ఉందని ఆ బ్రహ్మతత్వం లీనమవుతాడు. ఆ స్థితి భగవద్ అనుగ్రహం వల్ల కలగాలి. అది లభించిందా అన్నిటికంటే గొప్ప సంపద అదే. ఆ సంపద మహానుభావుడు దత్తాత్రేయుడు అందించాడు. అందుకే అది ఇవ్వడమే జ్ఞానావతారం యొక్క ప్రయోజనం. అయితే కోరికలు కోరుకునేవారు కూడా భగవంతుడిని ఆశ్రయించడంలో తప్పు లేదు. ఎందుకంటే భగవంతుడి దాకా వచ్చి ఏ కోరిక కోరుకోకూడదండి, లెంపలేసి వెళ్ళిపోకూడదు. కోరుకుంటే భగవంతుడి దగ్గర కోరుకుని తీరాలి. ఇంకెక్కడ అడుగుతాం? ఏదైనా ఇవ్వాలంటే ఈశ్వరుడు ఇవ్వాలి కదా, ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలని సామెత. ఏది ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలి. కనుక ఆయన అడగడం తప్పులేదండి. అయితే ఆయన కండిషన్ పెట్టాడు, నన్ను ఏ కోరిక అడిగినా అది ధర్మబద్ధమైన కోరిక కావాలి. అది బాగా తెలుసుకోవాలి ఇక్కడ. అంతేగాని అధర్మబద్ధమైన కోరికలు భగవంతుడి నుంచి అడిగితే అది పాపం. అటువంటి వాడు తత్కాలంగా కోరికలు నెరవేర్చుకున్న తరువాతి కాలంలో దెబ్బతింటాడు. ఒక రావణాసురుడు, ఒక భస్మాసురుడు దీనికి ఉదాహరణ. వాళ్ళు తపస్సులు చేసి కోరికలు కోరుకున్నారు, ఏం లాభం? తర్వాత దెబ్బతిన్నారా లేదా? ఎందుకు తేడా వచ్చింది? మరి ఇంద్రాది దేవతలు కూడా భగవంతుడిని కోరుకుని కోరికలు తీర్చుకున్నారు. వాళ్ళని మనం తప్పుపట్టాం. రావణాసురుని తప్పుపడుతున్నాం, భస్మాసురుని తప్పుపడుతున్నాం. తేడా ఎక్కడుంది అంటే ఇంద్రాది దేవతల కోరిక ధర్మబద్ధమైన కోరిక, లోకక్షేమం కోరుకున్న కోరిక గనక వాళ్ళు మనకు దేవతలుగా నమస్కరించుకుంటూ ఉన్నాం. రాక్షసుల్ని మనం ఆదర్శంగా తీసుకోవడం లేదు. ఇప్పుడు తెలిసింది కదా. కనుక భగవంతుడిని కోరుకోవడంలో తప్పు లేదు, భోగాలు అడగడంలో తప్పు లేదు. కానీ ధర్మబద్ధంగా ఉండాలి. దానితో పాటు లోకక్షేమం కూడా నువ్వు కోరుకోవాలి. అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు. ఇది కోరికలు కోరుకునే వారికి ఉండవలసిన సంస్కారం. అసలు ఏవి కోరుకున్నా నిలిచేవి కావు. ఇది అశాశ్వతం, ఇది నిలిచేది కాదు. ఈ శరీరం కూడా నిలవదు. కనుక ఉన్న శరీరంతోనే శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని, మోక్షాన్ని పొందాలనుకుని మేధావులు, తెలివైన వారు ఎవరుంటారో వారికి కూడా భగవంతుడి దిక్కు. కనుక వారికి వీరికి అంటే కోరికలు కోరుకునే వారికి, మోక్షాన్ని కోరుకునే వారికి కూడా దిక్కాయనే. ఈ కథనే నిన్న మనం 2 భాగాలుగా చెప్పుకున్నాం. ఒకటి ఇంద్రాది దేవతల్ని ఆయన అనుగ్రహించడంలో ధర్మబద్ధమైన కోరిక కోరుకున్న వారికి నెరవేర్చుతాను, లోకానికి క్షేమం కలిగిస్తాను రుజువు చేశాడు. అలాగే ఓపిక పట్టి ఎదురు చూసి వేచి చూసి నిరీక్షించి స్వామి అనుగ్రహం పొందిన మునీశ్వరులకి జ్ఞానాన్ని ఇస్తాను, మోక్షం ఇస్తాను రుజువు చేశాడు. ఈ 2 కథల ద్వారా దత్తుడిని మనం పట్టుకుంటే రెండూ తీర్చుతాడు. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇప్పుడు ఇంత విన్నాం కదా, మనం ఎటువైపు ఉంటాం? కోరికల వైపా, జ్ఞానం వైపా? రెండిటి వైపు ఉంటామంటే ఎంతో సంతోషిస్తాం. ఎందుకు ఉన్నమాట చెప్పేద్దాం. బాగుంది, 2 కావాలని అడగండి. అబ్బా కావాలి, బొబ్బా కావాలని. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన 2 చేస్తాడట. అది ఎలా చేస్తాడని ఒక రమ్యమైన కథలోకి ఇవాళ ప్రవేశించబోతున్నాం. అది గొప్ప రాజవంశం. ఆ రాజవంశంలో హైహయ వంశం అంటారు దాన్ని. ఆ వంశంలో కృతవీర్యుడు అని గొప్ప చక్రవర్తి ఉండేవాడు. అప్పుడు రాజులు అనగానే ఏదో అధికారాలు చేచిక్కించుకుని భోగాలు అనుభవించేవాళ్ళు కాదు. ఒక్కొక్కరు తపస్సులు, ధర్మనిష్ఠా గరిష్ఠులు, పైగా ధర్మబద్ధంగా లోకాల్ని పాలించేవాళ్ళు, శక్తిమంతులు, పరాక్రమవంతులు, తపస్సులు, వారు మహాత్ములు. అటువంటి రాజులు. అమ్మ ప్రారంభమయ్యాక మరెవరు ముందుకు రాకండి, వెనక్కి ఉండండి. విష్ణుర్ విష్ణుర్ విష్ణు హృదయం విష్ణుర్ విచక్రమే త్రేధాని దేవతం శ్రీదత్త శరణం మమ. అలాంటి కృతవీర్యుడు గొప్ప చక్రవర్తి. ఆ కృతవీర్యుడు అద్భుతంగా రాజ్యపాలన చేశాడు. చాలా కాలం పాలించాడు. ఎందుకంటే అది నిన్న మొన్నటి కథ కాదు. రామచంద్రుడు మొదలైన వారికి కూడా పూర్వం ఎప్పుడో జరిగిన కృతయుగం నాటి కథ. అంటే ఎంత ప్రాచీనమైనటువంటి కథ కనుక అప్పటి దేశకాల పరిస్థితులు వేరు. అప్పుడు మానవుల శరీరాలు, వాళ్ళ బలాలు, వాళ్ళ తపస్సులు వేరు. మొత్తాన్ని కృతవీర్యుడు కూడా అత్యద్భుతంగా రాజ్యపాలన చేసినవాడు. దేవతలు కూడా సంతోషించారు ఆయన యొక్క రాజ్యపాలన, ధర్మనిష్ట చూసి. మహర్షులు కూడా ఆశీర్వదించారు. అంత అద్భుతంగా పాలన చేశాడు కృతవీర్యుడు. ఆ కృతవీర్యునికి ఒక పుత్రుడు ఉన్నాడు. ఆయన పేరు అర్జునుడు. అసలు పేరు అర్జునుడే ఆయనకి. అర్జున శబ్దం మనకు తర్వాత కాలంలో ఎప్పుడో వచ్చినటువంటి పాండవుల్లో ఒకడికి ఉన్నది. కానీ అప్పుడు ఆయనతోనే ప్రారంభం కాలేదండి. శ్రీనివాస్ అంటే మా ఇంటి పక్కన ఉన్న ఆయన అనుకోకూడదు. శ్రీనివాస్ పేరుతో అందరూ ఉంటారు. అసలు శ్రీనివాసులు ఎవరు? ఆయన పేరు ఈయనకి పెట్టారు, కానీ ఈయన పేరు ఆయనకి పెట్టలేదు. అది మనం తెలుసుకుంటే చాలు ఇక్కడ. కనుక అందరు శ్రీనివాసులు ఉన్నా అసలు శ్రీనివాసుడు ఉంటాడు. అలా అర్జున నామం ఎవరిదో తెలుసా? నిజానికి అర్జునుడు అంటే తెల్లని వాడు అని అర్థం అండి. అసలైన అర్థం అర్జున అంటే తెల్లని అని అర్థం. అర్జున అనే నామం ఎవరిది అంటే శివుని పేరు. శివుని పేరు అర్జునుడు. అందుకే మల్లికార్జునుడు అని అంటాం. అంటే మల్లెలా తెల్లగా ఉండేవాడు మల్లికార్జునుడు. శివుడు ఎప్పుడు తెల్లని కాంతులతో ఉంటాడు, శుద్ధమైనటువంటి కాంతితో ఉంటాడు. ఆయన శుద్ధుడు కదా, నిర్మలుడు కదా. ఆయన పేరు ఈయనకి పెట్టుకున్నారండి, అది తెలుసుకోవాలి. అలాగే పాండవ మధ్యముడైన అర్జునుడికి కూడా ఆయన పేరు పెట్టారు ఇక్కడ. సరే, ఇప్పుడు మన అర్జునుడు
కృతవీర్యుని పుత్రుడు అర్జునుడు. అయితే మనకు అర్జున చెప్పగానే అయోమయులు అర్జునుడు అనుకుంటామని పెద్దవాళ్ళం గుర్తుపెట్టుకునేటట్టు ఒక పని చేశారు. కృతవీర్యుడు కొడుకు గనక ఈయన పేరు కార్తవీర్యుడు, ఈయన పేరు అర్జునుడు గనక రెండు కలిపి కార్తవీర్యార్జునుడు అని మనం పిలుస్తాం. ఈయనక ఈ కార్తవీర్యార్జునుడి కథ ఊరికనే దత్తుని మహిమ తెలుసుకునే కాలక్షేపపు కథ కాదు. ఎవరైతే దీన్ని శ్రద్ధాభక్తులతో శ్రవణం చేస్తారో వారి జీవితాన్ని, వారి జాతకాన్ని కూడా అద్భుతంగా మార్చగలిగిన కథ అని చెప్తారు దత్త చరిత్రలో. అందుకు ఇది అత్యంత మహిమాన్వితమైన కథని ఈ పవిత్రమైన గురువారం నాడు పరమ పవిత్రమైన శివ సన్నిధిలో మనకు చెప్పుకునే భాగ్యం దత్తులు వారు దయచేశారు ఇక్కడ. అందుకు అత్యంత శ్రద్ధాభక్తులతో దీనిని మనం విందాం. ఒక కథ వింటున్న దృష్టితో కాకుండా ఒక పూజ చేస్తున్నప్పుడు ఎంత పవిత్రంగా కూర్చుంటామో అంత పవిత్రమైన ఏకాగ్రతతో దీన్ని పొందే ప్రయత్నం చేద్దాం. కార్తవీర్యార్జునుడు ఒక రాజపుత్రుడు మాత్రమే కాదు, ఆయన తపస్సు యొక్క మహిమ చేత మంత్రాధి దేవత అయ్యాడు. ఇప్పటికీ కార్తవీర్యార్జున మంత్రాలు ఉంటాయి. కొంతమంది కొన్ని రకాల దుఃఖాల నుంచి బయటపడడానికి కార్తవీర్యార్జున మంత్రం చేస్తారండి. ఇప్పుడు ఇన్ని మార్లు నేను కార్తవీర్యార్జున అని అంటూ ఉన్నాను, మీరు వింటున్నారు అంటే మనకు తెలియకుండా మనం మంత్ర జపం చేసిన ఫలితం మనకు లభిస్తుంది. శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అని అనుకున్నా చాలు, ఆ నామానికో శక్తి ఉంది. పెద్ద పెద్ద మంత్రాలే ఉన్నాయి కార్తవీర్యార్జునుడిపై, కనీసం పేరన్నా చాలండి. అంత దివ్యమైనటువంటి మహామంత్రం కార్తవీర్యార్జునుడి యొక్క గొప్పతనం. ఆయనకు అంత గొప్పతనం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. అయితే ఈ కార్తవీర్యార్జునుడు గొప్ప తెలివైనవాడు, జ్ఞాని, ధార్మికుడు. కానీ అంగవైకల్యం ఉంది ఆయనకి, అంటే అవిటి చేతులు వాడు. అలాంటి ఆయన తండ్రి మరణానంతరం ఆయన్ని రాజ్యం పాలించమని, పట్టాభిషేకం చేస్తామని మంత్రులు, సామంతులు, ప్రజాప్రతినిధులు అందరూ కోరుకున్నారు. కానీ సభాభవనంలో ఆయన నిలబడి రాజ్యపాలన చేసే అర్హత నాకు లేదు అన్నాడు. ఇక్కడ అతను ఆడిన మాటలు కొన్ని ఉంటాయండి. మన పురాణాల్లో ఇలాంటి రాజులు చెప్పిన మాటలని బయటకు తీసి ఇప్పటి నాయకులకు పంచితే అప్పటికైనా వాళ్ళకి నీతి అంటే ఏంటో తెలుస్తుందేమో అనిపిస్తుంది. అలాంటి అద్భుతమైన వాక్యాలు ఉంటాయి. ఇవి రామాయణంలో, భారతంలో కూడా కనబడతాయి. మనం ఆ కోణంతో చూడం, వచ్చింది బాధ. కేవలం పురాణ కథలంటే ఏదో పవిత్రంగా వినుకునే ఆధ్యాత్మిక కథలు అనుకుంటాం. ఇవి ఆధ్యాత్మిక మాత్రమే కాదు, మన బ్రతుకును బాగు చేసేటటువంటి, ధర్మాన్ని బోధించేటువంటి, మానవ జీవితాన్ని తీర్చిదిద్దేటువంటి జ్ఞానదీపికలు పురాణ కథలంటే ఇవి. ఈ కోణంలో చూడండి. ఇప్పుడు భాషలో చెప్పాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ అండి. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి పనికొచ్చే కథలే పురాణ కథలు. అంతేగాని మా అమ్మలు, బామ్మలు, తాతలు నిద్ర పట్టక వినేటటువంటి కథలు అని మాత్రం అనుకోవద్దు. కునుకుతూ వినాల్సిన కథలు అనుకోవద్దు. యువత వినాలి. నిజానికి ఇలాంటి కథలు యూనివర్సిటీ క్యాంపస్లలో, కోర్సుల్లో పెట్టాలండి. ఎందుకంటే ఇక్కడ ఆయన చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను వివరంగా చెప్పాలంటే నాకు 9 రోజులు కావాలి దత్త చరిత్రకి, ఎక్కడా సమయం లేదు మనకి. సరే, మొత్తానికి కానీ మా పెద్దావిడ కానీ విష్ణు మొత్తానికి మహానుభావుడు చెప్తున్నది ఏంటంటే, ఒక రాజు కొడుకునైనంత మాత్రాన నేను రాజ్యపాలనకు అర్హుణ్ణి కాను. అది ఒక అర్హత మాత్రమే. ఇంకా చాలా అర్హతలు ఉండాలి రాజు అయిన వాడికి. అదేమిటి అంటే తెలివి ఉండాలి, రెండవది ప్రవర్తన గొప్పగా ఉండాలి, మూడవది ఆరోగ్యం బాగుండాలి. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. అందుకు ఆరోగ్యం దృఢంగా ఉండాలి. అదేవిధంగా నిస్వార్థపరుడై ఉండాలి, ప్రజాక్షేమంపై దృష్టి కలిగిన వాడై ఉండాలి, ధర్మ పాలన విషయంలో కఠినంగా ఉండాలి. ఇన్ని అర్హతలు ఉండాలి. అతనికి అనేక శాస్త్రముల యందు పరిజ్ఞానం ఉండాలి, పరాక్రమం కలిగి ఉండాలి, తన ప్రజల్ని తాను రక్షించుకోగలిగిన సమర్థుడై ఉండాలి. ఇవి ఉండవలసిన అర్హతలు. కానీ నాకు కొన్ని మాత్రమే ఉన్నాయి, అన్నీ లేవు. ఎందుకంటే నాకు అవిటి చేతులు వాడిని కనుక నాకు బాహుబలం లేదు. ఎందుకంటే అసలు క్షత్రియుడు, పాలకుడు అంటూ ఉండవలసింది ప్రధానం బాహుబలమే. నాకు బాహుబలం లేదు. అందుకే మాహిష్మతిని ఎలా పాలిస్తాను అన్నాడు. అంటే మాహిష్మతి, బాహుబలి వింటే ఏవేవో అనిపించవచ్చు మీకు, కానీ నిజంగా నగరం పేరు మాహిష్మతి నగరం అండి. కార్తవీర్యార్జునుడు పాలించే నగరం పేరు మాహిష్మతి. ఆయనకి బాహుబలం లేదు ప్రస్తుతానికి. కానీ అవిటివాడిని నేను, నన్ను నేనే రక్షించుకునే శక్తి లేనప్పుడు నా ప్రజల్ని ఏమి రక్షిస్తాను? మీరు అనొచ్చు, దానికంటూ కొందరిని పెట్టుకోవయ్యా, సేనాధ్యక్షుడిగా కొందరిని, మంత్రిగా కొందరిని, సైనికులుగా కొందరిని, వీరులను కొందరిని వినియోగించు, వాళ్ళని నియోగించు అనొచ్చు. కానీ అప్పుడు నేను పరాధీనుణ్ణి అవుతాను తప్ప స్వతంత్రుణ్ణి కాలేను కదా. ఇంకోటి బలం మీద ఆధారపడ్డవాడు వాడేం రాజండి? వాడు స్వయంగా బలవంతుడి మరొకరిని శాసించాలి, అంతేగాని ఇంకోటి మీద తాను ఆధారపడకూడదు. కనుక నాకు ఇటువంటి అసమర్థత ఉంది కనుక నేను పాలనకి అర్హత లేదు. ఇప్పుడు ఆ లోపాలని నేను తొలగించుకోవాలి. దానికి ఎవరైనా మార్గం నాకు చెప్తే నేను ఆ లోపాలు తొలగించుకొని అప్పుడు పాలన చేస్తానన్నాడు అర్జునుడు. ఎంత అద్భుతంగా చెప్పాడు. అప్పుడు ఆ సభలో మహానుభావుడైన ఒక మహర్షి ఉన్నాడు.
ఆయన పేరు గర్గ మహర్షి. ఈ గర్గ మహర్షి సామాన్యుడు కాడండి. ఈయన కృష్ణ పరమాత్మకి పేరు పెట్టినవాడు. ఈయన శివపార్వతుల కళ్యాణంలో ఆడపెళ్లి వారి పురోహితుడు. అంత గొప్ప మహర్షి గర్గ మహర్షి. ఆయన అక్కడుంటూ నువ్వు అనుకున్నది సాధించడం చాలా సులభమయ్యా, అందులో ప్రస్తుతం ఇంకా సులభం. ఎందుకంటే పెద్ద పెద్ద తపస్సులు చేసి కష్టపడవలసిన అవసరం లేకుండా నువ్వు శ్రద్ధతో ఒక మహాత్ముడి పేరు చెప్తాను, ఆయన్ని ఆశ్రయించు, ఆయన అనుగ్రహం ఉంటే నీకు కావలసినవన్నీ లభిస్తాయి అని గర్గమహాముని బోధించాడు. ఎవరా మహానుభావుడు అంటే ఆయన సహ్యపర్వత శ్రేణుల్లో ఉంటాడు. ఆయన పేరు దత్తాత్రేయుడు. నీకున్న పవిత్రమైన సంకల్పము, పవిత్రమైన ధర్మము, ఫోన్ ఆపుకున్నారా సరే, పవిత్రమైన ధర్మము, వీటి వల్ల నువ్వు దత్తాత్రేయుడిని పొందడానికి అరుగుడు వెయ్యవు. ఆయన అనుగ్రహం నీకు లభిస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన ఆశ్రమం దగ్గరికి వెళ్ళు. కానీ నేను ఒక్కటి చెప్తున్నాను, ఆయన మొట్టమొదటి వెళ్ళగానే వెళ్తావుగా, అలా కూర్చొని గొప్పగా ఏం కనబడ్డావు. ఆయన ఎలా కనబడతాడో నీకే తెలియదు. ఆయన ఏ రూపంతో కనబడ్డా కూడా నువ్వు మనస్సును చెదరగొట్టుకోకుండా శ్రద్ధగా కూర్చో, ఆయన్ని విడిచిపెట్టకు, అప్పుడు ఆయన అనుగ్రహాన్ని పొందుతావు అంటూ గర్గమహాముని దత్తుని యొక్క వైభవాన్ని, దత్తుని నామమహిమని బోధించాడు. ఆ బోధించిన వాటిలో ఒకటి రెండు తెలుసుకుందాం. నిన్న మనం దత్తనామం గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? దత్త అనే 2 అక్షరాలు మహామంత్రం. దత్త దత్త అంటే చాలుట అని మంత్రమే, శాస్త్రమే చెప్తోంది. అలాంటిది శ్రీ దత్తాయ నమః లేదా శ్రీ దత్తాత్రేయాయ నమః 2 అనవచ్చు. ఎందుకంటే ఆయన పేరు దత్త. అత్రి మహర్షి కొడుకు గనక ఆత్రేయుడు అని పేరు వచ్చింది. ఆత్రేయ అంటే అత్రి మహర్షి యొక్క పుత్రుడు అని అర్థం. కనుక దత్త ఆత్రేయ కలిపి మనం దత్తాత్రేయ అంటున్నాం. కానీ దత్త అన్నా అది మహామంత్రమే. అయితే ఆయన అత్రి మహర్షి కొడుకు అనేది ఎప్పుడు మర్చిపోరాదు. ఎందుకంటే అత్రి మహర్షి సామాన్యుడు కాడు. ప్రాతకాలంలో తరచుకోదగ్గ పవిత్రమైన మహర్షుల్లో ఆయన ఒకడు. అంతేకాదు నిరంతరం ప్రాతస్మరణీయురాలైనటువంటి అత్యంత పవిత్ర చరిత్రాలు, మహిమాన్వితమైన చరిత్ర కలిగిన తల్లి అనసూయాదేవి. ఆమె మహిమ రామాయణంలో కూడా కీర్తించబడినది. రాముడు చూశాడు ఆ తల్లిని, ఆ దత్తుణ్ణి రాముడిలో చూసింది ఆ తల్లి. అందుకే అనసూయ అనే పేరే చాలా విశేషమండి. పతివ్రతామ తల్లుల్లో చాలా గొప్పది, మహాతపస్విని. ఆ తపస్విని గురించి అత్రి మహర్షి పొగుడతాడు. తన భార్య గురించి భర్త పొగడ్డం అనేది ఈ రోజుల్లో మగాళ్ళకి తెలుసో లేదో కానీ రామాయణంలో మాత్రం అత్రి అనసూయమ్మను పొగుడతాడండి. ఈమె తపస్సు సామాన్యం కాదు. ఈమె వల్ల దేవతలు రక్షింపబడ్డారు, ఈమె వల్ల లోకములు కాపాడబడ్డాయి. ఈమె శాసిస్తే పంచభూతాలు కూడా వాటి దారులు మళ్లించుకుంటాయి. ఈమె శాసిస్తే సూర్యచంద్రాదులు కూడా ఆ శాసనానికి లోబడి ఉంటారు. అటువంటి ఆమె ఈమె అని అత్రి మహర్షి స్వయంగా కీర్తిస్తాడు. అటువంటి అనసూయమ్మకు అత్రికి తపస్సు వల్ల కలిగిన వాడి మహానుభావుడు. ఆ తపస్సుకు సంతోషించి తనను తానే ఇచ్చుకున్నాడు. నేను చెప్పిందంత గుర్తుందా? అంత తేలిగ్గా మర్చిపోతారా మీరు? అత్రేరపత్యమభికాంక్షత ఆహతుష్ట దత్తో మయాహమితి యద్భగవాన్ సదత్త యత్పాద పంకజ పరాగ విశుద్ధ దేహా యోగర్థిమాపురుభయీం యదు ఐహయాద్యాహ అని భాగవతంలో శ్లోకం. అందులో ఏం చెప్పాడంటే అత్రి మహర్షి తపస్సుకు సంతోషించి నారాయణ అంటున్నాడు, నన్ను నేను నీకు ఇచ్చుకుంటున్నాను. ఇదే అన్నాడు, నన్ను నేను ఇచ్చుకుంటున్నాను. ఇచ్చుకుంటున్నాను అనే మాట ఇవ్వబడిన అని తెలుగులో, ఇవ్వబడిన అనే మాటకి సంస్కృతంలో దత్త అంటారు. ఇక్కడ ఇవ్వబడిన వాడు అంటే ఎవరు తెచ్చిచ్చారు? ఆయనంతటా ఆయనే ఇచ్చుకున్నాడు. అంటే తనంత తాను భగవంతుడు ఎవరికి దొరుకుతాడు అనుకున్నాను నిన్న చెప్పింది ఆఖరిలో గుర్తు చేయండి. ఎవడు అత్రో వాడికి భగవంతుడు తనంత తాను దొరుకుతాడు. అంటే మనకు దొరకడనమాట. మనం కూడా అత్రులమైపోతే మనకు దొరుకుతాడు. మన అత్రి ఎలా అవుతాం? ఇది ఆలోచించండి. మరొక్కసారి ఇక్కడ గర్గమహాముని బోధిస్తున్న దత్తతత్వాన్ని 2వ రోజు కూడా చెప్పుకోబోతే ఎప్పుడు చెప్పుకుంటాను చెప్పండి. ఇక్కడ కానీ కొంచెం ఓపికగా శ్రద్ధగా వింటే అందరూ అంటుంటారు భగవంతుడు అంతటా ఉన్నాడు అని. అంటున్నవాడు బోల్డ్ అంతమంది ఉంటారు, కానీ భగవంతుడు అంతటా ఉన్నాడని ఫీలింగ్ ఎంతమందికి ఉంటుందండి? కబుర్లకేం అడిగినప్పుడు చెప్పారు భగవంతుడు అంతటా ఉన్నాడండి, ఎక్కడున్నాను గట్టిగా అడిగితే ఇక్కడున్నాడండి అని. ఎందుకంటే విన్నాడు పురాణాల్లో, అంతే. ఉన్నాడని ఫీలింగ్ ఏది? ఉన్నాడన్న కబురు మాత్రం అది అనేవాళ్ళు అనేక మంది ఉంటారు, అనుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. తెలుసుకోండి, ఇక్కడ మన అనడం నుంచి అనుకోవడం దాకా ఎదగాలి. అందుకు భగవంతుడు అంతటా ఉన్నాడని అనుకోవడం కావాలి. ముందు అనాలి, తర్వాత అనుకోవాలి. 3వది రావాలి, అనుభూతి. అది అనుకోవడం కంటే చాలా గొప్పది. అనుభవం రావాలి. భగవంతుడు అంతటా ఉన్నాడని అనుభవం రావాలా? అంతటా ఉన్నాడు అనుభవం ఎక్కడొస్తుంది?
ఏదో లోకానికి వెళ్తే వస్తుందా? ఏదో లోకానికి వెళ్తే అంతటా లేడని అర్థం కదా. ఏదో లోకంలో ఉన్నాడు, ఆయన అంతటా ఉన్నాడు. హిందూ మతంలో సామాన్యుల్ని అడిగినా చెప్తారు భగవంతుడి అడ్రస్, ఇందుగలడు అందు లేడని సందేహమవలదు, అందరం చెప్తాం కదా. అయితే మనందరిలో ఉన్నాడు. అది ఇప్పుడు ఆవలిస్తున్న ఆవిడలో కూడా ఉన్నాడు, శ్రద్ధగా వింటున్న వాళ్ళల్లో ఉన్నాడు, అందరిలో ఉంటాడు. ఏం చేస్తాం భగవంతుడు? అయితే అందరిలో ఉన్న అందరూ తెలుసుకోలేరు. ఎందుకంటే ప్రతివాడికి 3 అవస్థల్లో ఆయన ఉన్న 3 అవస్థల వల్ల ఆయన తెలుసుకోలేము. ఆ 3 అవస్థలు నిన్న చెప్పింది ఒక్కసారి గుర్తు చేసుకోండి. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. అంటే మెలకువ, కళ, గాఢ నిద్ర. ఈ 3 అవస్థల గురించి ఉపన్యాసం కావాలా? ప్రతి వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు ఇక్కడ, అవునా లేదా? కానీ బాగా ఆలోచించండి, 3 అవస్థలు మన చేతుల్లో లేవు. ఉన్నాయా? జాగ్రత్త అవస్థ మాత్రం మన చేతిలో ఉందా? వచ్చి కూర్చుంటాం అంతే. ఆ తర్వాత రేపు ఇలా ఉంటుందని ప్లాన్ చేస్తాం, అది ఇంకోలా మారిపోతుంది. తెలుస్తూనే ఉంది జాగ్రత్త అవస్థ. మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, మన ముందు ఎవడొచ్చి కూర్చుంటాడో, మన పక్కన ఎవడొచ్చి కూర్చుంటాడో మనకు తెలుసా అండి? అంటే మనకు తెలియట్లేదు. కానీ జాగ్రత్త అవస్థ మన చేతిలో ఉందా? లేదు. స్వప్నం అది మన చేతిలో ఉందా? అరే నేను కనే కల కూడా నా చేతిలో లేదు. ఆలోచించండి, ఇక్కడ ఆశ్చర్యమే. ఒక ఆయన షూస్ వేసుకుని పడుకున్నట్ట. ఎందుకంటే రోజు కలలో అడవిలో తిరుగుతున్నట్టు కలొస్తుందండి, ముళ్ళు గుచ్చుకుంటాయేమో షూ వేసుకున్నాను అన్నాడు ఇక్కడ. అంటే వాడు షూ వేసుకు పడుకున్నా కళ్ళలో షూ పనికొస్తుందో చెప్పండి ఇక్కడ. కనుక కళ మన చేతిలో లేదు. గాఢ నిద్ర, నిద్ర మాత్రం వేసుకున్నా రాదు. ఏం చేస్తాం? ఎవరో అదృష్టవంతులకు ఎప్పుడో పడుతుంది గాఢ నిద్ర, అవునా లేదా? ఈ 3 అవస్థలు మన చేతుల్లో లేవు. అయితే ఈ 3 అవస్థల్లో ఏది సత్యం? ఆలోచించండి. వేదాంతాన్ని కూడా అరటిపండు వచ్చినట్టు చెప్పే ప్రయత్నం దత్తుడి దైవల్లే జరగాలి. ఎవరి వల్ల జరుగుతుంది? ఈ 3 ఏది సత్యం? ఏది సత్యం కాదు. మెలకువ కళలో అసత్యం, కళ మెలకువలో అసత్యం, ఈ 2 సుషుప్తులు అసత్యం. ఇప్పుడు ఏది సత్యం? సత్యమే లేదా? ఉంది. ఈ 3 నేను ఉన్నాననేది సత్యం, అంతే కదా. 3 ఉన్నాను నేను, అవునా లేదా? ఈ నేను మారలేదు. నేను మెలకువలో ఉన్నాను, నేను కలగన్నాను, నేను గాఢ నిద్రపోయాను. అంటే 3 నేను అనేవాడు కూడా ఉన్నాడు. వాడు మెలకుకు చెందినవాడా, కళకు చెందినవాడా, గాఢ నిద్రకు చెందినవాడా? చెప్పండి, మీ అనుభవంలో చెప్పండి. దేనికి చెందినవాడు? 3 ఉన్నాడు, కానీ 3 వాడికి కావు. అంటే వాడంటూ ఒకడు ఉండడం వల్లే కదా 3 ఉన్నాయి. వాడు లేకపోతే ఏమీ లేదు. పొద్దున్న లేచి గాఢ నిద్ర పట్టిందండి అన్నాం, అనాలంటే లేచేవి కనుక అన్నాం, లేకపోతే అట్టించటే. కనుక 3 సాక్షిగా ఉన్నవాడు ఎవడు? నేను. అదే రమణ మహర్షి నేను తెలుసుకో, నేను తెలుసుకో, నేను తెలుసుకో అన్నాడు. ఈ నేను నీ లోపల ఉంది, కానీ నీ శరీరం నేను కాదు. ఆ లోపల అది ఉండడం వల్ల నీ శరీరం పనిచేస్తుంది. కనుక దానివల్ల శరీరం పనిచేస్తుంది, కానీ శరీరం అది కాదు. కనుక శరీరాన్ని కూడా పని చేయించేదేదో తెలుసుకో, దాన్ని గ్రహించే పని చెయ్యు అంటారు ఇక్కడ. కానీ ఈ నేను 3 అవస్థల్లో ఉంది, లేదా మెలకువలోనూ ఉంది. మెలకువలు నేను అని అనవు నువ్వు. మెలకువలోనూ ఉంది, నిద్రలోనూ ఉంది. నిద్రలో 2 అవస్థల్లో ఉంది. కానీ ఈ అవస్థలు దాన్ని కప్పేసేయి, అందువల్ల అసలు నేను తెలియట్లేదు. ఆ ప్యూర్ నేను. కనుక పరమాత్మ మనలో నేను రూపంలో ఉన్నా ఈ మెలకువ, కళ, నిద్ర అనేవి దాని మీద కప్పేయడం వల్ల అసలు నేను తెలియట్లేదు. కనుక ఈ 3 లేని స్థితికి వెళితే ఆ నేను ప్యూర్గా తెలియాలి. ఈ 3 దాటిపోయిన స్థితి, దానినే సమాధి స్థితి అంటారు. మీరు లలితా శాస్త్రం చదువుతూ ఉంటారమ్మా కొంతమంది, అందులో ఈ మాట ఉంటుంది మీకు. విశ్వరూప జాగరిణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత. ఇదే మాట మాండుక్యోపనిషత్తులో కూడా చెప్పబడుతోంది. ఉపనిషత్తుల్లో వేదాంతంలో అంతా ఇంతేనండి చర్చ. కనుక 3 అవస్థలు అందరికీ ఉంటాయి. 3 అవస్థలు దాటిపోయిన అవస్థ అనకూడదు, దాన్ని అద్భుతమైన స్థితి, దాని పేరు సమాధి. ధ్యానము ద్వారా సమాధిలోకి వెళ్ళినవాడు ఈ 3 అవస్థలకు అతీతమైన స్థితికి వెళ్తాడు. 3 అవస్థల్లో ఉన్న అసలు నేనేమిటో వాడికి అక్కడ అనుభూతికి వస్తుంది. అక్కడ అది కల్తీ కాదు, ప్యూర్ అనమాట. ఇక్కడ కల్తీ అయిపోయింది, మెలకువతో కలిసిపోయి కల్తీ అయిపోయింది, కళతో కలిసిపోయి కల్తీ అయిపోయింది, గాఢ నిద్రతో కలిసి కల్తీ అయిపోయింది. కల్తీ లేని నేను తెలియాలి అంటే 3 దాటిపోవాలి. ఆ కల్తీ లేని నేనే అహం బ్రహ్మాస్మి. అది శుద్ధమైన బ్రహ్మతత్వం, అది శుద్ధమైన పరమాత్మ. ఆ శుద్ధమైన పరమాత్మ ఎప్పుడు తెలిసాడు? ఈ 3 ఉన్నా తెలియలేదు, 3 దాటాక తెలిసాడు. ఆ 3 దాటాకున్నవాడినే తురియం అంటాం. ఆ స్థితికి వెళ్ళిన వాడే అత్రి అన్నారు ఇక్కడ. అత్రి 3 లేనివాడు, 3 దాటిపోయినవాడు. అలాంటి స్థితిలో ఏ పరమాత్మ కనిపిస్తాడో ఆ పరమాత్మ పేరు ఆత్రేయుడు. ఇది అర్థం. అత్రి కొడుకుని మాత్రమే అర్థం కాకుండా యోగుల యొక్క
ధ్యానావస్థకి సిద్ధావస్థకి పేరు అత్రి అవస్థ. కనుక అత్రి ఒక పాత్ర పేరు కాదు, ఒకానొక ఆధ్యాత్మిక స్థితి పేరు. ఇది గ్రహించవలసింది. అది సామాన్యులకు అర్థం కావడం కోసం కథల్లా మన పెద్దవాళ్ళు చెప్తారు. అంటే ఇవి జరగలేదని కాదు, కానీ దానిలో దాగిన అంతరార్థం తెలుసుకోండి. ఇక్కడ మొదటి రోజే చెప్పలేదు ఇంత వేదాంతం, చెప్తే రెండో రోజు రారని నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఒక ఆయన అన్నారు, ఇక్కడ వాళ్ళకి అమాయకం అంటే భక్తి ఉంది కానీ జ్ఞానం అంత అని చెప్పలేము. ఉంది ఇక్కడ జ్ఞానం, నాకు తెలుసు. నేను చివరికి అందించేటప్పుడే పట్టుకున్నారు మీరు అందరూ. అందుకే నేను ఉత్సాహంగా ఇవాళ విషయాన్ని చెప్పగలిగాను. అందింది కదా అందరికీ. కనుక మూడింటిని దాటిన స్థితి అత్రి. అది ఎవరు పొందగలరంటే యోగులు పొందగలరు. ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక స్వామి వివేకానంద, ఇలాంటి మహాత్ములందరూ పొందిన స్థితి అత్రి. అందుకే వాళ్ళకి భగవంతుడు అంటే ఏంటో తెలుసు. అక్కడ భగవంతుడిని పట్టుకుంటే వాళ్ళు ప్రపంచంలో దేనిలోనైనా ఉన్నవాడిని పట్టుకోగలరు వాళ్ళు ఇక్కడ. అలాంటి వాళ్ళే జాగ్రత్తలో, స్వప్నంలో, సుషుప్తులో ఉన్న కూడా పరమాత్మని గ్రహించగలరు ఇక్కడ. అలాంటి అత్రి స్థితికి వెళ్ళిన వారికి భగవంతుడు తనంత తాను దొరుకుతాడు కనుక ఆత్రేయుడే దత్తుడు. ఆత్రేయుడి శబ్దానికి ఇప్పుడు మరొక అర్థం తెలిసిందా? బాగా పట్టేయాలని. దత్తాత్రేయ అంటే ఏమిటో అంటే అత్రి మహర్షి కొడుకు అనేది ఎంత సత్యమైన అర్థమో, అదేవిధంగా ఎవడు త్రిగుణాలకి, సత్వరజస్తమో గుణాలకి, జాగ్రత్త స్వప్న సుషుప్తులకి, స్థూల సూక్ష్మ కారణాలకి అతీతమైనటువంటి ఆ ఆధ్యాత్మ స్థితికి చేరుకుంటాడో అటువంటి వాడు అత్రి. వాడికి తనంత దాని దొరికే పరమాత్మతత్వమే ఆత్రేయ. అదే దత్తాత్రేయ అని పదానికి ఇప్పుడు అర్థం తెలుసుకున్నాం. అయితే ఆ స్థితి రావాలి అంటే అత్రి భార్య పేరేమిటి అంటే, అత్రిగా మనం కావాలంటే భర్తకి భార్య సహకరించినట్టు ఆ సాధకుడికి ఒక శక్తి ఉండాలి. ఆ శక్తి పేరు అనసూయ. అనసూయ ఉన్నవాడు మాత్రమే అత్రి కాగలడు. అసూయ ఉన్నంతకాలం అత్రి కాలం. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇప్పుడు అనసూయ ఆవిడ పేరు అనుకుంటారేమో, ఒక భావం పేరు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరము అనసూయలమా అసూయలమా బయటకు చెప్పదులేండి, ఎవడి కదా వాడికి తెలుసు. అసూయ అంటే ఏమిటి? చాలామంది ఈర్ష్య అసూయ కలిపేస్తూ ఉంటారు. కవల పిల్లలు అందుకే కలిపేస్తుంటాం, మరేం లేదు. ఈర్ష్య అంటే మనకంటే పక్కవాడు బాగుంటే కలిగే బాధ పేరు ఈర్ష్య. దానితో వాడిని తక్కువగా చూడటం, వాళ్ళ లోపాలంచడం, వీటిని అసూయ అంటారు. కానీ ఈర్ష్య ఉంటేనే అసూయ పుడుతుంది. అసూయ అనే మాటకు అసలైన అర్థం ఏంటంటే అవతల వాళ్ళ గుణాన్ని కూడా దోషంగా చూడడాన్ని అసూయ అంటారు. గుణాన్ని కూడా దోషంగా చూసే లక్షణాన్ని అసూయ అంటారు. ఒక ఆయన మౌనంగా ఉంటాడు, వాడికి అంత మూతి బిగింపండి, కనీసం మాట్లాడు పల్లెత్తి అంటాం. వాడేమో చక్కటి లక్షణంతో ఉన్నాడు, వాడు నువ్వు అలా అంటావు. నీకు నచ్చితేమేనేమో మౌనం, నీకు నచ్చకపోతే ఏమో మోగుతానంట. ఇది చాలా బాధాకరం ఏంటండి. మనం ఏదైనా పని కోసం తపన పడ్డి బాగా చేసేమనుకోండి, నాకు పట్టుదల ఎక్కువ అంటాం. అవతల వాడు కానీ అలా ఉంటే వాడికి మొండితనం ఎక్కువ అంటాం. అవునా లేదు? ఇక్కడ మన దగ్గర ఉంటే సుగుణం, వాడి దగ్గర ఉంటే అదే గుణం వాడి దగ్గర ఉంటే నువ్వు దుర్గుణమా? నువ్వు మాత్రం ఎవరితో మాట్లాడవు. ఎందుకంటే నేను ఎక్కువ ఎవరితో మాట్లాడినండి, మౌనంగా ఉంటాను. అదే ఇంకోటి చేశాడు అనుకోండి, వాడికి అంత పొగరండి, కనీసం మాట్లాడంటాం. ఇలా అవతల వాళ్ళలో దోషాలని వెతికే దుర్లక్షణం పేరేమిటి? అసూయ. ఆ అసూయ వదిలి అన్నాడు. అంటే అందరిలో దోషాలను చూసే దుర్లక్షణను వదులు, అది ప్రాక్టీస్ చేయి ఫస్ట్. చెడును చూడడం మాని. చెడును చూడడం అలవాటు చేసుకోవడం ఉంటే సుగుణాన్ని కూడా చెడుగా చూసుకుని దుర్లక్షణం పెరిగిపోతుంది. అది లోకంలో చాలామందిని చూస్తుంటాం. ఒక గొప్ప సంగీత విద్వాంసుల పేరు చెప్తాడు ఒక ఆయన వచ్చి, అలా అని బాగా పాడతాడండి. ఏం లాభం అండి, తాగుతాట్టు రాత్రి అంటాడు. అరే, ఆయన పాడడానికి తాగడానికి ఏమైనా సంబంధం ఉందా? ఆయన సంగీతం నువ్వు వింటున్నావు అంతే, ఆయన తాగడం గురించి నీకెందుకు అంటే, ఆయన సంగీత విద్వాంసుల కీర్తి వచ్చిందిగా, వాడు తాగుతాడని చెప్పగానే వాడు కూడా పనికిరాని వాడే అనుకుని తృప్తి పడ్డం అనమాట. ఇది ఇవి లోకంలో చాలామందిలో కనబడతాయండి దుర్లక్షణం. సుగుణాలను కూడా దుర్గుణాలుగా చూసేవాళ్ళు ఇందాక చెప్పుకున్నాం కదా. అది రామాయణంలో, వాల్మీకి రామాయణంలో వాల్మీకి చివరికి ఒక మాట రాస్తాడు, ఈ రామాయణం జాగ్రత్తగా చదవండి, అసూయ లేకుండా చదవండి అన్నాడు. ఇక్కడ అసూయ అంటే మనం జలసి అనే దానికి పర్యాయ పదంగా వాడతాం, అది సరైన పదం కాదండి. వాల్మీకి అసూయ పడకుండా అంటే మనం ఎవరితో అసూయ పడతాం? అక్కడ రాముడితో అసూయ పడతారా, సీతమ్మతో అసూయ పడతామా? అసలు మన స్థాయి ఎక్కడ, వాళ్ళ స్థాయి ఎక్కడ? అసూయ పడకుండా అంటే అర్థం ఏంటంటే రాముడు లాంటి మహాత్ముల్లో దోషాలు వెతక్కండి అని చెప్పడం. అంటే తర్వాత కాలంలో దోషాలు వెతికి పాపాత్ములు పుడతారు, విషవృక్షంలాగా రామాయణాన్ని చూసేవాడు పుడతారని ఆ మహానుభావుడికి తెలుసు అనమాట అప్పుడే. అందుకే దోషాలు వెతకూడదు. మహాత్ముల్లో దోషాలు వెతికితే మహాపాపం. మొత్తానికి దోషాలు వెతికేవాడికి దోషాలు అంటుకుంటాయి, అవునా లేదా? కానీ అవతల వాడి పాపం గురించి చర్చ చేస్తూ ఉంటేట వాడి పాపం సగం పోతుందిట. అంటే అర్థం నీకు ఆ సగం వచ్చేసిందని అర్థం. ఇక్కడ ఇది తెలుసుకో. అందుకే సృష్టిలో ఒకటి గురించి చెడు మాట్లాడకుండా ఉండడం ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానమైన లక్షణం.
అన్నమయ్య ఒక కీర్తనలో ఇదే చెప్తాడు. జగతిపై హితముగా చరించువాడే పగలేక హితబుద్ధి పరగినివాడు అంటూ, పరనిందసేయ తత్పరుడు కానివాడు పరులు తామేయను భావించువాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరి నెరిగినవాడు అంటాడు అన్నమాచార్యుల వారు. ఇక్కడ పరనిందసేయ తత్పరుడు కానివాడు పరులు తామేయని భావించువాడు. ఇక్కడ ఒక అందమైన భావం ఉంది. అవతల వాళ్ళ మీద నీకు ఎందుకు ద్వేషం కలుగుతుంది, ఎందుకు అసూయ కలుగుతుంది, ఎందుకు ఈర్ష్య కలుగుతుంది చెప్పండి. వాడు పైవాడు గనక, అంతే కదా, వాడు పైవాడు. నీవాడైతే కలగదు. ఈ నీవాడు పైవాడు అనే రెండు భావాలు ఏర్పడ్డాయా లేదా? దీని ద్వంద్వము అంటారు. ద్వంద్వము. అదే హిరణ్యకశిపుడితో గట్టిగా చీవాట్లు పడితే చెప్పాడు పిల్లాడు. ఎవరు? హిరణ్యకశిపుడితో బుద్ధి చెప్పిన పిల్లాడి పేరేంటండి? ప్రహ్లాదుడు. ఏమని చెప్పాడు? వీరునేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము చేర్చి. ఇప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు నాకే ఉన్నాయా? అందరికీ ఉన్నాయి. మరి వాటిలో పరమాత్మ ఉన్నప్పుడు అందరిలో ఉన్నాడుగా. కనుక అవస్థలు చూడకుండా అవస్థల లోపల ఉన్న పరమాత్మను చూడటం మొదలు పెడితే వాడు కామన్. అవస్థలు మారతాయి. నేను మెలకువగా ఉంటాను, పక్కవాడు పడుకుంటాడు, అది వేరే విషయం. కానీ నాలో నీలో ఉన్నవాడు ఆత్మ పరమాత్మ వాడు ఒక్కడేగా అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు త్వయి మయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి అన్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. నీలో నాలో విష్ణు ఒక్కడేగా, ఎందుకయ్యా ద్వేషం పెట్టుకుంటావు అన్నాడు. ద్వేషబుద్ధి వదలాలి. ఎప్పుడైతే ఇతరులు వేరు నువ్వు వేరు అనే భావం కలిగింది, అది వదులుకోవయ్యా, వీడు నావాడు వీడు పైవాడు అనే భావం వదిలే అన్నాడు ఎవరు? ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో. కానీ వాడిలో వీడిలో ఉన్నది ఒకటే పరమాత్మని తెలిసినప్పుడు ఇంక వాడి మీదకి ఈర్ష్య ఉంటుందా, ద్వేషం ఉంటుందా? కనుక ప్రతిదానిలో మంచిని చూడడం, అందరిలో ఉన్న పరమాత్మను తలంచుకుంటూ ఏ ఒక్కరిని బాధించకుండా ఉండడం అనే స్వభావం పేరు అనసూయ. అది తెలుసుకోవాల్సింది. అలాంటి అనసూయ లక్షణం నువ్వు ప్రాక్టీస్ చేయి. అప్పుడు నువ్వు అత్రివవుతావు. అప్పుడు నువ్వు అత్రివయ్యేవనుకో ఆ పరమాత్మ నీకు తనంత తానే దొరికిపోతాడు. ఇదండి అనసూయ అత్రి దత్త కథలో ఉన్నటువంటి మర్మము. కథ విని అత్రి మహర్షి కొడుకు అనసూయమ్మ కొడుకు అనుకోవడం కాదు. మనలో బుద్ధి అనసూయలా మారాలి, సాధన అత్రిలా మారాలి. అప్పుడు దత్తుడు మనలో మనకే కనబడతాడు. ఇది తెలుసుకోవాల్సిన మొత్తం అంతరార్థం. ఇది సాధన చేసే ప్రయత్నం చేస్తే దత్త సాక్షాత్కారం మనకు జరుగుతుంది. ఇది కథలో అసలైన అంతరార్థం. ఇలా పురాణ కథలన్నిటికీ పేరుకున్న అసలర్థాలు బయటికి తీస్తే ఎంత జ్ఞానం ప్రపంచానికి దొరుకుతుందో ఆలోచించుకోండి. ఇక్కడ ఇప్పుడు దత్తాత్రేయుడి పేరు అర్థమైంది కదా. ఇదంతా ఎవరు చెప్తున్నారు? అసలు కథ మర్చిపోయాం. గర్గ మహర్షి కార్తవీర్యార్జునుకు బోధించాడు. వీడయ్యా దత్తుడంటే. దత్తనామం అంత మహిమాన్వితం. ఆ దత్తుడు సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడు అన్నప్పుడు అన్ని చోట్ల ఉంటాడు. పరమాత్మ కదా, పరమాత్మ అన్ని చోట్ల ఉంటాడు. ఇక్కడ ఉండను అక్కడ ఉంటానంటాడా? ఆయన వల్లకాట్లో ఉండొచ్చు, సర్వవ్యాపకుడు కనుక. మహాభవంతులోనూ ఉంటాడు. ఆయన వల్లకాటు అని జుగుప్స లేదు, భవంతని ప్రీతి లేదు, అన్ని చోట్ల వ్యాపించుంటాడు. అంతే కదండి. సూర్యభగవానుడు తన కాంతిని అన్నిటివైపు ప్రసరిస్తాడు. అంతేగాని నేను ఆ మేడ పాలరాత్తో కట్టారు కనుక అందంగా ఉంది, దాని మీదే ప్రసరిస్తాను, ఆ అడవి వైపు ప్రసరించని అంటాడా? వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర. సూర్యుడు కానీ చంద్రుడు కానీ అన్ని చోట్ల సమానంగానే ఉంటారు కదా. అలాగే భగవంతుడు అందరిలో ఉన్నాడా లేదా? అందరిలో ఉన్నప్పుడు ఉన్న భగవంతుడిని చూడాలి. అందరిలో అనే శరీరాలు కాదు. ఆ శరీరాలు కొన్ని మంచి ఉండొచ్చు, చెడ్డ ఉండొచ్చు, కానీ పరమాత్మ మాత్రం ఆయన మంచి లేదు చెడు లేదు అనగా ఆయన అది తెలుసుకో అని చెప్తూ ఆయన్ని నువ్వు పట్టుకోవాలని ప్రయత్నిస్తే ఆయన పరీక్షలు ఎన్ని రకాలుగానే పెడతాడు. ఆయన అవధూత సంప్రదాయానికి చెందినవాడు కనుక ఆయనకి ఇది మంచి ఇది చెడు అనే భేదం ఆయనకి లేదు, మనకుంటుందండి. తెలుసుకోండి. ఆ స్థితికి వెళ్ళిన వారికి మాత్రమే ఆ భేదాలకు అతీతులు. కానీ మానవులుగా ఉన్న మనందరం త్రిగుణాల్లో ఉన్నంతకాలం భేదాలు పాటించాలి. భేదాలు పాటించాలంటే ఎక్కువ తక్కువలు పాటించాలని కాదు, గౌరవ మర్యాదలు పాటించాలి. అవునా లేదా? తల్లిదండ్రులు గౌరవించాలి. అందుకని నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే అని తండ్రి మీద చేతులు వేసుకుని గురువుల మీద చేతులు వేసి తిరుగుతామా? గురువులకి దండం పెట్టాలే లేదా? అందుకే నీలో ఆత్మ నా ఆత్మ ఒకటే కనుక నీకేం దండం పెడతానయ్యా, కవడత కొడతానంటాడు. అటువంటిప్పుడు దండం పెట్టకపోతే కొట్టడం ఎందుకు? రెండూ ఉండకూడదు. అవునా లేదా? చెప్పండి. ఇక్కడ కనుక ఒకరంటే ఇష్టం ఒకరంటే నచ్చకపోవడం, మంచి చెడు, ఇది నచ్చింది ఇది నచ్చలేదన్న భావం ఉన్నంతకాలం ఆచారం వ్యవహారం పాటించాలి. ఆ స్థితి దాటిన వారికి అవేమీ పట్టవు. ఇది తెలుసుకోవాలి. కనుక అవధూతలు అలా ఉన్నారని మనం అలా ఉండాలని ప్రయత్నించకూడదు. నిన్ననే చెప్పాం కదా, అవధూతలు పిచ్చివాళ్ళలా ఉండొచ్చు కానీ పిచ్చివాళ్ళందరూ అవధూతలు కారని. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సినది. కనుక మహాత్ముల ప్రవర్తన ఎలా ఉంటుందో మనకు అంతు పట్టదు.
కనుక నువ్వు ఓపిక పట్టాలి నాయనా. గురువుల దగ్గర ఉండవలసింది ఓపిక, గురువుల దగ్గర శిష్యులకు ఉండవలసినది ఓపిక, క్షమ క్షమ క్షమ, అది చాలా ప్రధానం. వెళ్ళు అక్కడ ఆశ్రయించని చెప్పాడు. నిజానికి గర్గమహాముడు మంచి ఉపకారం చేశాడండి. ఈయన ముందు మొదటి గురువు, ఈయన బాగా చెప్పడం వల్ల దత్తుడు ఎలా కనబడ్డా సరే గట్టిగా నిలబడ్డానికి కావాల్సిన ధైర్యం వచ్చింది, అవునా లేదా? చేరుకున్నాడు సఖ్య పర్వతానికి మహానుభావుడు. చేరుకుని దత్తుడిని ఆరాధిస్తూ దత్తమంత్రం జపిస్తూ కూర్చున్నాడు. తన కోసం జపిస్తున్న వారికి తాను కనబడతాడు. అక్కడ ఒక ఆయన కనబడ్డట. ఎవడరా నువ్వు, ఏం చేస్తున్నావు అని అడిగాడండి. చూడ్డానికి పరమ పిచ్చివాళ్ళ ఉన్నాడు. నేను ఆ దత్తుడిని చూడాలని వచ్చాను అన్నాడు. ఏం చూస్తా, వెళ్ళిక్కడి నుంచి అని కర్రలతో రాళ్లతో కొట్టేట్టు పో అని పోల్చాడు. మా గురువుగారు చెప్పారుగా ఈయన అయి ఉంటాడు అని. స్వామి నువ్వే దత్తుడిని కదలనన్నట్టు ఆయన ఇంకా తిడుతున్నా కదలలేదు. ఆఖరికి నువ్వు దత్తుడు అని నాకు తెలిసింది, నన్ను నువ్వు అనుగ్రహించాలి అంటే నేనేం అనుగ్రహిస్తా, నేను తాగుబోతుని. చూసావా, ఈ ఆడపిల్లతో కలిసి తిరుగుతూ ఉన్నాను కనుక కాముకుణ్ణి. పైగా నా శుభ్రత లేదు, శుచి లేదు. ఎలా ఉన్నానో చూసావా, ఎముకలు పట్టుకు తిరుగుతున్నాను, పూర్వీలు పట్టుకు తిరుగుతున్నాను, వల్లకాట్లో కూర్చుంటాను. అలాంటి నన్ను పట్టుకున్నావు, నేను నీకేమి ఇస్తానయ్యా అన్నాడు. వెంటనే గురువుగారు చెప్పిన మాటలన్నీ గుర్తుకొచ్చాయి. ఈవిడ అనఘా, నువ్వు అనఘుడవు అన్నాడు. అని అప్పటికప్పుడు కార్తవీర్యార్జునుడు గురువిచ్చిన దయతో అనఘా అష్టోత్తర శతనామ స్తోత్రం, అనఘుని అష్టోత్తర శతనామ స్తోత్రం, 2 అష్టోత్తర శతనామ స్తోత్రాలు చేశాడండి. ఎప్పుడైతే ఈ స్తోత్రం చేస్తాడో వెంటనే దత్తుడు అసలు రూపాన్ని చూపించాడు. అంతకు ముందున్నట్టుగా అక్కడ పుర్రెలు ఎముకలు వల్లకాడు ఏమీ లేదు. ఒక పవిత్రమైన ఆశ్రమం అది నిజానికి. అంటే ఆ భ్రాంతి కలిపాడు ఇంతసేపు. ఇప్పుడు అసలు స్వరూపాన్ని చూపించాడు. 3 ముఖాలతో కనబడ్డాడు, 6 చేతులతో గోచరించాడు. ఆ వెనకాల కామధేనువు గోరూపంతో నిలబడింది. మేడు చెట్టు కింద సాక్షాత్కరించాడు స్వామివారు, ఔదంబర వృక్షం కింద. ఆయన ప్రక్కన అమ్మవారు ఉన్నారు, అనఘాదేవి. ఆయన ఒక మాట అంటాడు దత్తుడు, నువ్వు నా గుప్తనామాన్ని పలికేవి గనక నాకు దయ కలిగి నీకు కనబడ్డాను అన్నాడు. ఏమిటా గుప్తనామం? అనఘ. ఇది అత్యంత గుప్తనామం, అంటే రహస్యనామం, మహిమాన్వితమైన నామం. అది నువ్వు పలికేవి గనక నా అసలు స్వరూపాన్ని నీకు చూపించాను ఇక్కడ అనగానే స్వామివారి కమండలు రథ కరపద్మయుగ్మే మధ్యస్థపాణి యుగలే డమరు త్రిశూలే ఊర్ధ్వస్థ యస్య కరయో శుభశంఖ చక్రే వందే తమత్రివరదం భుజషట్కయుక్తం. క్రింద 2 చేతులతో కమండలము అక్షమాల పట్టుకుని, మధ్య 2 చేతులతో త్రిశూలము డమరకము పట్టుకుని, పై 2 చేతులతో శంఖచక్రాలు పట్టుకుని, బ్రహ్మ విష్ణు రుద్రుల వదనాలు 3 వదనాలతో గోచరిస్తూ చంద్రశేఖరుడే కనిపిస్తున్నటువంటి దత్తాత్రేయ స్వామివారు త్రివస్త్రములు ధరించేట. అంటే పీతాంబరం, దాని పేరు శ్వేతాంబరం, దాని పేరు వ్యాఘ్ర చర్మాంబరం, 3 ధరించాడు. పీతాంబరం విష్ణు వస్త్రం, శ్వేతాంబరం బ్రహ్మవస్త్రం, వ్యాఘ్ర చర్మాంబరం శివుని యొక్క వస్త్రం. ఇవన్నీ ధరించి త్రినేత్రాలతో స్వామివారు గోచరించారు. మొత్తానికి 6 చేతులు వాడు, అంటే తలో దేవుడివి 2 చేతులు చొప్పున 3 దేవుళ్ళ రూపంగా కనబడ్డ త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మ. సాధారణంగా ఇందాక కూడా భజన చేశారు, ఒక అత్యద్భుతమైన శ్లోకం. హిందువుగా పుట్టిన ప్రతివాడికి తెలుసు అది. గురుర్ బ్రహ్మ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం అందరూ చదివారు కదా. ఈ శ్లోకం 100కు 100 పాళ్ళు దత్తాత్రేయునికి సంబంధించింది, అవునా కాదా? ఆలోచించండి, కొంచెం ఆలోచిద్దాం. గురుర్ బ్రహ్మ, దత్తాత్రేయులో బ్రహ్మ ఉన్నాడా లేదా? గురుర్ విష్ణు, విష్ణువు కూడా ఉన్నాడు. గురుర్దేవో మహేశ్వర, మహేశ్వరుడు కూడా ఉన్నాడు. ఈ 3 కలిసిన పరమాత్మ ఆయన. అందుకే గురు సాక్షాత్ పరబ్రహ్మ, ఎదురుగా కనబడ్డ పరబ్రహ్మ. అందుకే తస్మై శ్రీ గురవే నమః. ఇది అర్థం. అంటే దత్తుడి శ్లోకం ఇది. నిజానికి ఈ దత్త చరిత్రలో ఉన్న శ్లోకమే తర్వాత మనకు జీవితంలో వచ్చింది. అయితే ఏ గురువుకైనా ఇది చేస్తాం మనం, కానీ దత్తాత్రేయ స్వామి వారికి ఈ శ్లోకం వర్తిస్తుంది. ఏ గురువుకైనా ఎందుకు చేస్తామని తెలుసా? కొంచెం ఆలోచిద్దాం. ఎందుకు గురువుల్ని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అన్నారో కొంచెం తెలియాలి. గురువు దయ వల్ల మనకి ఏంటి కలుగుతుందో ఆలోచించండి. గురువు దయ వల్ల అప్పటి వరకు లేని జ్ఞానం పుడుతుంది, అవునా లేదా? జ్ఞానం పుట్టిందా లేదా? జ్ఞానం పుట్టించాడు గురువు. పుట్టించేటప్పుడు ఏమవుతాడు ఆయన? పుట్టించేవాడు బ్రహ్మేగా, కానీ జ్ఞానం పుట్టించాడు కనుక బ్రహ్మ. ఆ పుట్టించిన జ్ఞానం దెబ్బతినకుండా కాపాడతాడు. దాన్ని సాధన చేయాలి. ఆ సాధన దెబ్బతినకుండా యోగక్షేమం వహామ్యహం అంటూ నీ యోగాన్ని క్షేమంగా కాపాడతాడు ఆయన. ఇది అర్థం. నీ యోగాన్ని క్షేమంగా కాపాడతాడు. నువ్వు చేసే ఆధ్యాత్మిక సాధన అని జ్ఞానం దెబ్బతినకుండా జీవితాంతం కాపాడతాడు. చివరికి ఏం చేయాలి?
ఈ జ్ఞానం వల్ల నువ్వు పరమాత్మలో లయమయ్యేటట్టు చేయాలి. అంతే కదా, పరమాత్మలో లీనం అవ్వడమే జన్మకి పరమార్థం కదా. అదే కదా మోక్షం అంటే. మోక్షం అంటే పరమాత్మలో లీనం అవ్వాలి. లీనానికే మరొక పేరు లయం. లయం అంటే లీనం అవడమే. కనుక జ్ఞానాన్ని పుట్టించేటప్పుడు ఆయన పేరు బ్రహ్మ, జ్ఞానాన్ని రక్షించేటప్పుడు ఆయన పేరు విష్ణువు, జ్ఞానం చేసి శుద్ధుడైన జీవుణ్ణి పరమాత్మలో ఐక్యం చేసేటప్పుడు ఆయన పేరు మహేశ్వరుడు. ఈ మూడు చేస్తాడు కనుకే గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అన్నారు. ఇదంటే అసలైన అంతరార్థం. కానీ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, ఆ మూడు రూపాలు తానే వచ్చినప్పుడు దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయుడు గురువు, ప్రధానంగా గురుస్వరూపం. అందుకే దత్తాత్రేయుడు జగద్గురు అవతారం, యోగాదేశకరావతారము అని మరొక పేరు. యోగ ఆదేశకర అవతారము అంటే అర్థం ఏంటో తెలుసా? యోగం అనగా జ్ఞానం. జ్ఞానాన్ని ఆదేశం చేస్తాడు. ఆదేశమన్నా ఉపదేశమన్నా ఒకటే. జ్ఞానాన్ని ఆ విధంగా ఉపదేశించి అనుగ్రహిస్తాడు కనుక యోగ ఆదేశకరావతారము. దత్తాత్రేయునికి మరొక పేరు వచ్చిందండి. ఎన్ని పేర్లు వచ్చాయి జాగ్రత్త గుర్తుపెట్టుకుంటాయి. శాశ్వతావతారం, యోగాదేశకరావతారం, అనఘావతారం, ఆత్రేయ అవతారం, దత్తావతారం. ఇన్ని పేర్లు వచ్చేసాయి స్వామివారికి. మొత్తానికి కార్తవీర్యార్జునుడు దత్త దర్శనంతో ఆనందపరసుడై పాదాల మీద పడి నమస్కారం చేసుకున్నాడు. చేతులు అవిటి చేతులతోనే దండం పెట్టాడు. అయితే అంతకుముందు ఆయన కోపంగా చూశాడు కదా, ఆ చూపులకి ఈయన రెండు చేతులు కాలిపోయాయండి. ఇప్పుడు అసలు చేతులు లేనివాడు అయ్యాడు. వెంటనే స్వామి నువ్వు దయామయుడివి, చేతులారా దండం పెడదామన్న చేతుల్లో ముందున్న అవిడి చేతులు నువ్వు ఇందాక రాళ్ళు కొడుతూ ఎర్రగా చూసినప్పుడు కాలిపోయాయి. అంటే ఆయన నవ్వి, ఏ పాపం వల్ల నీకు ఆ అవిటితనం వచ్చిందో ఆ పాపాన్ని నేను ఇదివరకు నా చూపుతో దగ్ధం చేశాను నాయన అన్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు చేతుల్లో కూడా చేస్తావా? చెప్పు, నీకు ఏం కావాలో కోరుకో, ఏదైనా ఇస్తానన్నాడు. చూడండి ఇక్కడ దత్తుడు అడిగాడు, ఏం కావాలో కోరుకో అని అడిగాడు. మనం కార్తవీర్యార్జునుడి ప్లేస్లో ఉంటే ఏం కోరుకుంటాం? తబ్బిబ్బైపోతాం, బోల్డని కోరికలు గుర్తొస్తాయి. ఆయన సుమారు 11 కోరికలు కోరుకున్నాడు. 11 లిస్టు. ఒక్కొక్కడు చూద్దాం. స్వామి నాకు ఈ పోయిన చేతులు, అవిడి చేతులు పోయే, నాకు బలమైన 2 బాహువులు కావాలి, కానీ నేను సంకల్పించేటప్పుడు 1000 బాహువులు నాకు రావాలి అన్నాడు ఇక్కడ. 1000 చేతులు వాడిని కావాలి. నేను మామూలుగా చూడడానికి 2 బాహువులు కనబడతాయి, కావాలనుకున్నప్పుడు 1000 బాహువులు. నాకంటే పరాక్రమవంతుడు ఈ పృథ్వీలో ఎవరు ఉండకూడదు. నేను ఎవరినైనా రక్షించగలిగిన సమర్థత నాకు ఉండాలి. సైన్యాలు అవసరం లేకుండా ప్రజల్ని కాపాడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ఇవ్వాలి. అంతేకాదు నా పేరు ఎవరు తలంచుకుంటారో వారికి రక్షణ లభించాలి. నా పేరు తలంచుకున్న ఇంట్లో చోర బాధలు ఉండరాదు. నా పేరు తలంచుకుంటే పోయిన వస్తువులు కూడా తిరిగి దొరకాలి. ఇది ఆయన వరం కోరుకున్నాడండి. అది ఇప్పటికీ శాశ్వతంగా ఉంది. అందుకే ఎవరైనా సాయంకాలం పూట ఇంట్లో దీపం పెట్టేటప్పుడు శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అని కనీసం 11 పర్యాయాలైనా అనుకుంటే ఆ ఇంట్లో చోరబాధ ఉండదు. ఇది మంత్రశాస్త్రం చెప్తుంది. కార్తవీర్యార్జున మంత్రములు కొన్ని ఉన్నాయి మంత్రశాస్త్రంలో. అవన్నీ తెలుసుకోలేకపోయినా నామమే మంత్రంగా చేసుకోవాలి. పోయిన వస్తువును తేగలడు, చోరాది బాధలు లేకుండా చేయగలడు. అంటే ఆయన తన రాజ్యాన్ని ఎలా పాలించాడంటే తన ప్రజలకి చోరబాధ ఉండకూడదు, దొంగలు దోచుకోవడాలు తన ప్రజలకు ఉండకూడదు. అంతేగాని ప్రజల్లో దొంగలు పడి దోచుకున్నా వాళ్ళు కంప్లైంట్ చేసిన పేరు కంప్లైంట్ ఉంది కూడా దొంగలు దొరకరు. మనం చూస్తూనే ఉన్నాం. అంటే పాపాత్ముల కాలంలో ఇలా ఉంటాయండి. కానీ కార్తవీర్యార్జునుడు ఎలాంటి వరం పొందాడంటే నా పేరు తలుచుకుంటే చాలా చౌరబాధలు ఉండకూడదు అన్నాడు ఇక్కడ. అంటే ప్రజలకు ఎలాంటి రక్షణ ఇవ్వాలో చూడండి. ఆయన ఆలోచన అంతా ప్రజాక్షేమం. తన పరాక్రమం ఎవరి కోసం? ప్రజల కోసం. తన 1000 చేతులు ఎవరి కోసం? ప్రజల కోసం. శత్రుబాధలు లేకుండా దేశాన్ని కాపాడాలి. ఎప్పటికప్పుడు శత్రుబాధలు ఉంటూ ఉంటే దేశపు ఖజానా అంతా వాళ్ళతో యుద్ధానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే కానీ శత్రుబాధలు లేకపోతే ఉన్న సంపద అంతా దేశం కోసమే, ప్రజల కోసమే ఖర్చు పెట్టచ్చు. అందుకు పరాక్రమం అడిగాడు ఆయన. నా ప్రజలు క్షేమంగా చూసుకోవాలి, చోర బాధలు ఉండకూడదు. అంతేకాదు నాకు దీర్ఘాయు ఉండాలి. శత్రు బాధ అనేది నాకు ఎక్కడ ఉండకూడదు. నా ముందు ఎవరు నిలబడతాడో వాడు ఓడిపోవాల్సిందే, నేనే గెలవాలి. ఇది కూడా మంచి కోరికేనండి, పాజిటివే. రాజైన వాడికి ఇది పాజిటివ్ కనుక అదే కోరుకున్నాడు. అయితే ఎప్పటికప్పుడు మరణం తప్పదని నాకు తెలుసు. ఆ మరణం ఒక క్షత్రియుడికి వీరమరణమే కావాలి. జబ్బొచ్చి చచ్చిపోతే క్షత్రియుడికి కాదు, యుద్ధంలో మరణించాలి, మహావీరుడి చేతిలో. పైగా ఇంకోటి చేతిలో చావకూడదు కదా. నీతో సమానమైన బలం కలిగిన వాడి చేతిలోనే చావాలి అన్నాడు. ఇదో కోరిక. నన్ను మించిన వాడి ఉండాలి, నీతో సమానమైన వాడి ఉండాలి అంటే బాగానే ఉందిలే అని అన్ని కోరికలు గ్రాంటెడ్ అంతే అంటూ వరం ఇచ్చాడు. నువ్వు 85,000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తావు. 85,000 ఏళ్ళు అంటే అలా అవుతుందండి అంటే దత్తాత్రేయుడు వరం ఇస్తే అది కృతయుగం అయితే అవుతుంది.
ఇప్పుడు కాదు, ఆ యుగంలో ఆ జీవులకు అంతేసి వయస్సులు ఉండేవి. మొత్తానికి మహానుభావుడికి అలాంటి వరం దొరికింది. ఆయన తిరిగి మహిష్మతి నగరానికి వెళ్ళి బాహుబలిగానే పాలన చేశాడండి. ఇక్కడ మహానుభావుడు ఇక్కడ అద్భుతంగా రాజ్యపాలన చేశాడు. ఆ పాలన కాలంలో ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. అయితే ఆయన 11వ కోరిక చాలా గట్టి కోరిక అడిగాడు. ఏమిటంటే, నీపై నాకెప్పుడు చెదరని భక్తి ఉండాలి. ఇది మనం అన్ని కోరుకుంటాం, ఇది మర్చిపోతాం. కానీ భక్తి ఉండాలి. ఆ భక్తి ఎప్పుడూ చెదిరిపోకూడదు. అలాంటి భక్తిని ఇవ్వయ్యా, ఇది అన్నిటికంటే గొప్ప కోరిక.